జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేయడం జరగట్లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకు సహకరించడం కానీ, లేకపోతే ఆ ప్రభుత్వాంతో ఏదైనా ఉంటే చర్చలు జరపడం కానీ, కొన్ని ఒక రకంగా చెప్పాలంటే మన యాక్టివిటీస్ కూడా ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై జరగడం కానీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండ్ అప్ చర్చించినట్టుగా ఇప్పుడు రీసెంట్ గా ఒక సమావేశానికి ఇండియన్ టెక్నికల్ మిషన్ కి సంబంధించి కాబోల్లో ఒక మీటింగ్ లో భారతదేశం పార్టిసిపేట్ చేసింది. అండ్ అందులో చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇరాన్ ఎన్వాయిస్ కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక చైనా అయితే ఆఫ్ఘనిస్తాన్ అంబాసిడర్ ని చైనాకి రమ్మని కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే అంబాసిడర్ ని మీరు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇంకా మెల్లిమెల్లిగా తాలిబాన్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అవుతుంది అనుకోవచ్చా? ఆ క్లియరెన్స్ లో ఈవెన్ భారతదేశం కూడా కొంత చొరవ చూపిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? అంటే అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నది అన్నది సత్యం. ఇప్పుడు దాన్ని విస్మరించి మనం ఏమి చేయలేం. తాలిబాన్ అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘాన్ ప్రజలని మనం ఏమైనా సాయం చేయాలి, వాళ్ళతో మనం ఏమైనా రిలేషన్షిప్ పెట్టుకోవాలి అంటే కనుక తాలిబాన్ని మీరు ఇగ్నోర్ చేసి ఏం చేయలేరు. తాలిబాన్ తోటే మీరు మంతనాలు చేయక తప్పదు. కాబట్టి భారతదేశం గతంలో ఏం చేసిందంటే, అంటే 2 దశకాల క్రితం తాలిబాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లీట్ గా మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగాం. ఒక మారల్ హై గ్రౌండ్ తీసుకొని మనం తాలిబాన్తో ఎటువంటి బాంధవ్యం ఉండకూడదు అని చెప్పేసి మనం వచ్చేసాం. దాంతో ఏమైందంటే పాకిస్తాన్ భారత వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటినీ కూడాను ఆఫ్ఘనిస్తాన్లో సురక్షితంగా పెట్టి అక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చాలా చేశారు. సో కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈసారి తాలిబాన్ వచ్చిన తర్వాత మనం అటువంటి పిచ్చి పని చేయలేదు. తాలిబాన్ని మనం రికగ్నైజ్ చేయలేదు. ఇప్పటికి కూడా తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఉన్నట్లు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ తాలిబాన్ అక్కడ ఉండడం సత్యం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఒక టెక్నికల్ టీంని పెట్టి అక్కడ ఉన్నటువంటి భారతీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, లేదా మన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే దిశగా మనం అక్కడ తాలిబాన్ తోటి మంతనాలు చేస్తున్నాం. ఈ దిశగానే మనం ఏం చేసామంటే రిపబ్లిక్ డే పరేడ్ కూడా వాళ్ళ బుర్హానుద్దీన్ హక్కానీని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కాబుల్లో వాళ్ళు పెట్టినటువంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి తాలిబాన్ ఆర్గనైజ్ చేస్తే దానికి మన భారతదేశం అటెండ్ అయ్యాం. ఎందుకు అంటే కనుక మనం లేకపోతే కనుక ఈ స్పేస్ ఇంకెవరైనా ఆక్యుపై చేసేటువంటి ప్రమాదం ఉన్నది. చైనా ఆక్యుపై చేయొచ్చు, పాకిస్తాన్ ఆక్యుపై చేయొచ్చు. మనము ఈసారి వాళ్ళని రికగ్నైజ్ చేయకుండా మనం అక్కడ తాలిబాన్ తోటి చర్చలు చేస్తున్నందుకు, మన డిప్లొమాటిక్ ప్రెసెన్స్ అక్కడ ఉన్నందుకు ఈరోజు మనం పాకిస్తాన్ దూరం పెట్టగలిగాం. పాకిస్తాన్ తాలిబాన్ ఈ రోజు మధ్యలో పచ్చగట్టేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది వాళ్ళు. కాబట్టి అది మన అడ్వాంటేజ్గా మలుచుకోగలిగాం. ప్లస్ చాబహార్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ ప్రమేయం లేకుండా చాబహార్ గుండా మనం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ మనం గోధుమలు ఇచ్చాం. బహుశా ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడాం. మనం పాకిస్తాన్ కూడా వాళ్ళకి దానం చేశారు, మేము చాలా ఇచ్చాము ఆఫ్ఘన్లకు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఇది మా దేశంలో కుక్కలు పందులు కూడా తినమని చెప్పారు. కానీ భారతదేశం ఇచ్చిన గోధుమలు చాలా అద్భుతమైనటువంటి, నాణ్యమైనటువంటి, చాలా గొప్ప వెరైటీ ఇచ్చారు వాళ్ళని వాళ్ళే ఓపెన్ గా వాళ్ళు చెప్పారు. అలాగే వాళ్ళు మన మందులు తీసుకుంటున్నారు, వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. సో మనం చాలా సప్లై చేస్తున్నాం వాళ్ళకి. దాంతో ఇక్కడ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించగలిగాం. చైనా ఏం చేసిందంటే ఒక మెట్టు ముందరకు వెళ్ళి తాలిబాన్ అంబాసిడర్ని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. బీజింగ్లో ఉన్నటువంటి అంబాసిడర్ రికగ్నైజ్ చేశారు. అంటే లిటరల్గా చైనా ఫస్ట్ కంట్రీ ఈరోజు తాలిబాన్ రికగ్నైజ్ చేసిన ఏకైక కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు ఆఫీషియల్గా. ఎందుకంటే చైనీస్ అంబాసిడర్ కాబుల్లో ఉన్నారు, అలాగే తాలిబాన్ అంబాసిడర్ ఈరోజు బీజింగ్లో వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఈవెన్ పాకిస్తాన్ రికగ్నైజ్ చేయలేదు, కానీ చైనా రికగ్నైజ్ చేసింది. చైనా ఇంట్రెస్ట్ ఏంటంటే కనుక వాళ్ళు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వనరులు కావచ్చు, వాటి మీద వాళ్ళు కన్ను వేశారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి భారతదేశం కూడా అక్కడ సిద్ధంగా ఉన్నది. వాళ్ళ పోలీసులు కావచ్చు, వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, వాళ్ళ ఇంక్లూడింగ్ వాళ్ళ కొంతమంది సైనికులు కూడా మనం ఒక విధమైన ట్రైనింగ్ భారతదేశంలో ఇప్పిస్తున్నాం. సో ఈ రోజు కూడా మెడికల్ టూరిజం, చికిత్స కోసం ఎవరైనా రావాలంటే భారతదేశానికి రావాలి. అందుకే మన టెక్నికల్ టీం అక్కడ వాళ్ళ విద్యార్థులకు కానీ, వాళ్ళకు ఏమైనా రోగాలు ఉన్న వాళ్ళకి కానీ వీసాలు ఇచ్చే దిశగా మనం అక్కడ ప్రెసెన్స్ ఉంచుకున్నాము. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అన్నది తాలిబాన్ ఉందా, ఎవరున్నారు అని ప్రమేయం లేకుండా ఆఫ్ఘాన్ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి దేశంగా
భారతదేశం. ఈరోజు వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.